చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అటవీ ప్రాంతం రెవెన్యూ ప్రాంతం క్లాసులు బాగా ఉన్నాయి. అది అడవి వాళ్ళేమో అది మాది అంటున్నారు, రెవెన్యూ వాళ్ళేమో మాది అంటున్నారు. కానీ అడవి వాళ్ళ వాయిస్ ఏమో ఎక్కువ ప్రివైల్ అవుతుంది. అందుకని ఆ భూమి ఒకవేళ రైతులు సాగు చేసుకుంటున్నా సరే వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ లేదు. అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారికి చెప్తున్నాను, దాన్ని కూడా మీరు వెరిఫై చేయాలి. అలాగే చెరువు పడకలు, భూదాన భూములు ఇటువంటి 1971లో పాస్ పుస్తకాల చట్టం ప్రకారం సెక్షన్ 26 ఉండేది. దానిలో కౌలుదారులకు, సాగుదారులకు, భూమి తాకట్టు పెట్టుకున్న వాళ్లకు వీళ్ళకి కూడా అవకాశం ఉండేది. ఇది ఇప్పుడు తీసేశారు. అది పెట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. తర్వాత జాగీరు భూములు మక్తాల పేరుతో అగ్రహారాలు, ఉమ్లా మరియు మకాసా ఇటువంటివన్నీ కూడా ఇవాళ పేదవాళ్ళ చేతుల్లో ఉన్నాయి. వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం చూడాలని నేను కోరుతూ, ఇక రైతు బీమాకు సంబంధించి ఈ రైతు బీమా అనేది ఇది మన వార్తల్లో చదివేటువంటి ఒక వార్తలాగా ఉంది అధ్యక్ష. నాకు తెలిసి ఏ రైతుకు కూడా మరి ఎక్కడైనా తెలియగలిగిన వాళ్ళు అప్పుడు ఏదో రాయలసీమలో తీసుకున్నారు అని చెప్తారు. మా తమ్ముల గారు అయితే కొద్దిగా ఆయనకి నాలెడ్జి, ఆయన పుట్టుకంతా వ్యవసాయమే కాబట్టి వారేమన్నా అక్కడ ఏర్పాటు చేస్తారు తెలియదు. కానీ మా కొత్తగూడెం లాంటి చోట అయితే ఇంతవరకు అధ్యక్ష రైతు బీమా పేరుతో ఏ రైతుకు కూడా ఏదైనా పంట దెబ్బతింటే ₹1 కూడా అందిది నేను వినలేదు. సారీ, పంట బీమాకు సంబంధించి ఇప్పటివరకు నేను వినలేదు అధ్యక్ష. అంటే కారణం ఏంటి? దానికి మళ్ళీ వీళ్ళ దగ్గర లోన్లు ఇచ్చేటప్పుడు వీళ్ళ దగ్గర మళ్ళీ తీసుకుంటూ ఉంటారు, కానీ ఇంతవరకు ఇవ్వలేదు. దాన్ని సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా దాన్ని ఎలా సరిచేస్తారో అంటే రైతు కొద్దిగా ఆదాయం పెరిగే మార్గాలు ఇవన్నీ. దాంతోపాటు రైతు ఆ బీమాను సరిచేస్తూ కరువు బీమా అనేది లేదు అధ్యక్ష. అంటే ఇది పంట పండి దెబ్బతింటేనే బీమా. అసలు పంటే పండలేదనుకోండి, కరువు వచ్చింది, వాళ్ళకి ఏమి సౌకర్యం లేదు. కరువు వచ్చినప్పుడు ఏమి సౌకర్యం లేదు. అందుకని అసలు పంటే వేయినప్పుడు ఏదో కరువు భత్యం అంటారు, దాని బదులు ఒక బీమా లాగా దానికి కూడా ఒక అవకాశాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఆఖరిగా ఈ సబ్సిడీలకు సంబంధించి ఒక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఇవాళ మనకు సంబంధించి ఇంతకుముందు చాలా సబ్సిడీలు ఉండేవి అధ్యక్ష. మనకి ప్రీమియం సబ్సిడీ ఉండేది, పంట రుణాలపై వడ్డీల రాయితీ సబ్సిడీ ఉండేది, సూక్ష్మనీటి పరికరాల సబ్సిడీ ఉండేది, ఉద్యాన పంటకు సబ్సిడీ ఉండేది, ఇంకా ఇప్పుడు నేను చెప్పిన పంటల బీమా లాంటివి ఉండేవి. ఇప్పుడు ఏ సబ్సిడీ లేదు అధ్యక్ష. అన్ని సబ్సిడీలు తీసేస్తున్నారు, అన్ని సబ్సిడీలు ఆ విధంగా తీసేసి అదంతా రైతుకి విపరీతమైన, అంటే ప్రతి వస్తువు ఎరువులు కొనుక్కోవాలన్నా, ఇన్పుట్స్ కొనుక్కోవాలన్నా అవన్నీ విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంతకుముందు నేను ముందు చెప్పినట్లుగా మనం దోపిడీ చేస్తారు, మన సంతోషం కోసం జేబులో పెట్టేటువంటి పద్ధతిగా ఉంది. ఆ విధంగా నేను చెప్పినటువంటి ఇన్పుట్ సబ్సిడీలు ఇటువంటివన్నీ కూడా తిరిగి పునరుద్ధరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. మీకు నేను ఒక పాయింట్ చెప్పి సెలవు తీసుకుంటాను అధ్యక్ష. ఇప్పుడు బాగా అడ్వాన్స్డ్ కంట్రీస్లో కూడా సబ్సిడీలు ఎలా ఇస్తున్నారంటే జపాన్లో 90% ఇస్తున్నారు అధ్యక్ష, అమెరికాలో 80% ఇస్తున్నారు, యూరోప్లో 48% ఇస్తున్నారు, కొలంబియాలో 61% ఇస్తున్నారు, చైనాలో 37% ఇస్తున్నారు, పాకిస్తాన్లో 26% ఇస్తున్నారు. మనకి కేవలం 3% మాత్రమే సబ్సిడీ భారతదేశంలో ఉంది అధ్యక్ష. అలాగే 2009 నాటికి 1,19,000 కోట్ల రూపాయలు రాయితీలు ఉంటే మనకి ఇవాళ కేవలం 5-6 వేల కోట్లకే రాయితీలకు పడిపోయింది. అంటే వ్యవసాయ రంగాన్ని ఈ విధంగా నిర్లక్ష్యం పై నుంచి కింద వరకు చేస్తూ ఉండి, ఈ కేవలం బోనస్ నేనేం వద్దంటలేదు, బోనస్ ఉండాల్సిందే. ఈ బోనస్తోనే సంతృప్తి పడమని మిగిలిన పద్ధతుల్లో మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలకి ఆ విధంగా దోపిడీ చేసి పెడతా ఉంటే ఇక ఈ దేశం ఆత్మహత్యలు కాకుండా ఆపటం ఎవరి తరం కాదు. కాకపోతే సంఖ్య తగ్గొచ్చు,
ఇప్పుడు కొత్తగా ఆదాయం ఏదో ఇప్పుడు ఈ భరోసా పేరుతో కొంత బోనస్ పేరుతో కొంత ఉండొచ్చు, కానీ గౌరవప్రదమైనటువంటి జీవితం. ఆ రైతు కొడుకు కూడా పిల్లనివ్వచ్చు. రైతు అనేవాడు ఆత్మగౌరవంతో సమాజంలో అందరికంటే ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంతో బ్రతుకుతాడు అనేటువంటి ఒక ఎంపవర్మెంట్, ఆ సారవ దాన్ని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, అటువంటి అంటే ఆత్మగౌరవం ఉండే విధంగా రైతు జీవితం ఉండాలని చెప్పి ఆ విధమైన చర్యలు తీసుకోవాలని నేను కోరుతూ, అలాగే ముందు నేను చెప్పినట్లుగా ఈ అన్ని సిఫార్సులు ఇప్పుడు నేను చెప్పినవి కూడా దాన్ని పరిగణలో తీసుకుని అందరికీ న్యాయబద్ధంగా సాధ్యమైన మేరకు పెంచినది ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, వీళ్ళకి మాత్రం ఈ ఫారెస్ట్లు లేకపోతే కొండలు గుట్టలు కాంట్రాక్టులు వాళ్ళు కూడా నవ్వుకున్నారు మాకెందుకని చెప్పి. అది మాత్రం మీరు విడగొడితే మీకు చాలా కలిసి వస్తుంది. ఈ సలహా మా పార్టీ తరపుగా ఒక ఎమ్మెల్యేగా నేను చెప్తూ మీకు ధన్యవాదాలతో సెలవు అధ్యక్ష.